హలో, నమస్తే అమ్మా. ఎస్పీ మాట్లాడుతున్నాను. నమస్కారం సార్. చెప్పమ్మా. మాది దాచేపల్లి అండి. చెప్పండి అమ్మా. నా పేరు విజయలక్ష్మి. చెప్పండి అమ్మా. గుంటూరు ఇచ్చారు సార్. మా ఆయన నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఓకే, దాచేపల్లిలోనే ఉంటారమ్మా మీరు? మేము దాచేపల్లిలోనే ఓకే, ఉంటాము. మీ భర్త ఏం పని చేస్తారమ్మా? ఇచ్చారు. అమ్మా, మీ భర్త ఏం పని చేస్తారమ్మా? మా వాళ్ళేమో గుంటూరు, నన్ను ఇచ్చిందేమో దాచేపల్లి. ఓకే, సరే అమ్మా. సరే అమ్మా, మీ ముందు ఎప్పుడైనా స్టేషన్ కానీ ఎక్కడైనా వెళ్ళారమ్మా? మన మహిళా హెల్ప్ డెస్క్ కానీ? స్టేషన్కి వెళ్ళామండి. మా ఆయనదేమో గుంటూరు, నాది దాచేపల్లి అండి. ఓకే. మేము దాచేపల్లి ఎస్ఐ గారికి చెప్పాము. ఓకే. ఆయన ఒకసారి ఫోన్ చేసి మాట్లాడాలి రమ్మని చెప్పారు. వచ్చారు. ఓకే అమ్మా. వచ్చిన తర్వాత మా ఆయనకి చెప్పారు. అయినా కానీ ఆయన ఏం పట్టించుకోవట్లేదు సార్ కొంచెం. ఓకే అమ్మా, ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ స్టేషన్ లో ఒకసారి కౌన్సిలింగ్ జరిగిందని అంటున్నారు కదమ్మా, పిలిచారని. మీరు ఒక పని చేద్దామమ్మా, ఒక పని చేద్దాము. మీరు ఒక కంప్లైంట్ ఇచ్చేస్తే దానికి ఒక 498 అంటే వేధింపుల కేసు పెట్టేసి వాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు. ఓకేనమ్మా? పిల్లలు కూడా ఆయన దగ్గరే ఉంచుకున్నారు సార్. నన్ను అమ్మా ఇప్పుడు ఇంటికి పంపించేశారు. అవునమ్మా, ఇప్పుడు పిల్లోళ్ళ గురించి అంటే పోలీస్ వాళ్ళు ఏం చేయలేరు. మీరేం చేయాలంటే మీ లాయర్ మూలకంగా ఒక కస్టడీ పెటిషన్ అని ఉంటుంది, దాన్ని మీరు వేసుకోవాలమ్మా కోర్టులో. సో కోర్టు ఎలాగిస్తుంది డిసిషన్, దాని పరంగా మనము దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. ఓకే, సో ఈ వేధింపుల కేసు ఒక కేసు రిజిస్టర్ చేయిస్తాను. సరేనమ్మా? సరే సరే, ఓకే అమ్మా. సరే, నేను మాట్లాడతాను. గుర్జాల రూరల్ సిఐ. విజయలక్ష్మి అని చెప్పి దాచేపల్లి నుంచి కాల్ చేశారు. Now what she says is that there is no response from the husband and పిల్లోళ్ళు కూడా అక్కడే పెట్టారని. సో మీరు ఏం చేస్తారంటే ఒక 498 కేసు ఎఫ్ఐఆర్ వేయించండి దీనికి. ఓకే, అండ్ లెట్ ది హస్బెండ్ బి కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్. If nothing happens, you charge sheet the case as per facts. Okay, and notice ichesi you can file the charge sheet. Okay, I hope all SHOs are listening. దయచేసి గుర్తు పెట్టుకోండి, పోలీస్ వాళ్ళు ఎక్కడ కూడా భార్యాభర్తలు 498 కేసు జరుగుతున్నప్పుడు, మ్యాటర్ సబ్జుడిస్ ఉన్నప్పుడు, కోర్టులో ఉన్నప్పుడు, do not intervene or liaison for custody of the child. It is the clear cut direction of the court that you have to adhere to. హలో సార్, నమస్తే సార్. యా, గౌరీ గారు మాట్లాడుతున్నా సార్, ఢిల్లీ నుంచి సార్. ఇవ్వండి సార్ ఇవ్వండి ఇవ్వండి. సార్ మంచిది. అమ్మా నమస్తే అమ్మా, ఎస్పీ మాట్లాడుతున్నాను. నమస్తే సార్. నా పేరు గౌరీ అండి. ఢిల్లీ నుంచి చేస్తున్నాను. చెప్పండి అమ్మా. మాది దుగ్గిరాల మండలం శృంగారపురం అనే గ్రామంలో 6 సెంట్లు స్థలం ఉందండి మా అమ్మగారికి. ఓకే అమ్మా. అయితే అండి 150 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ. అయితే ఇంటి పక్కన గణసాలు నాగా మళ్ళీ కబ్జా చేసి మీకు దారి లేదని చెప్పి మా ఇంటి ముందు గడి కట్టేసి మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదండి. ఓకే, ఏ గ్రామం అమ్మా ఇది దుగ్గిరాలలో? శృంగారపురం అనే గ్రామం అండి. వ్యవసాయ గారికి చెప్పుకున్నామండి. కృష్ణాష్టమి రోజు కంప్లైంట్ ఇచ్చామండి. శృంగారపురమ్మా? శృంగారపురం. ఓకే, దుగ్గిరాల ఎస్ఐ గారు లైన్లు ఉన్నారా? గౌరీ అని ఢిల్లీ నుంచి కాల్ చేస్తున్నారు. యా, కొండపల్లి రమాదేవి గారి పేరులో ఒక కంప్లైంట్ వచ్చిందంట శృంగారపురం విలేజ్ లో. వీరు పూర్వీకుల ఆస్తి మీద లోకల్ ఉండేవాళ్ళు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని చెప్తున్నారు. ఈ కేసు మీకు ఐడియా ఉందా? ఓకే అమ్మా, ఇప్పుడు మీ నంబర్ మా సిస్టమ్ లో స్టోర్ అయిందమ్మా. సో మా కాల్ సెంటర్ వాళ్ళు మీకు కాల్ చేస్తారు. ఇప్పుడు కాల్ చేసి ఏం జరిగింది వాస్తవాలు కనుక్కొని మీ అమ్మగారికి మా ఎస్ఐలు గాని కాల్ చేసుకుంటారు. సరేనమ్మా? ఓకే అమ్మా, నేను అదే కనుక్కుంటారమ్మా. ఎస్ఐ గారు కాల్ చేసి ఇప్పుడు కనుక్కొని దానికి పరిష్కారం చేస్తారమ్మా. ఓకేనా? మీరు స్పందనలో ఇవ్వండి అమ్మా, ఇక్కడ కాల్ చేయండి, ఎక్కడైనా కాల్ చేయండి. తప్పకుండా మీ ఆల్రెడీ మీ కంప్లైంట్ ఏది ఉంది ఆల్రెడీ రిజిస్టర్ చేయడం జరిగిందమ్మా. ఓకేనా?
థ్యాంక్ యూ సార్. రాత్రి నేను మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్, అందుకే మార్నింగ్ కాల్ చేసింది. సంతోషం అమ్మా, చాలా సంతోషం అమ్మా. థ్యాంక్ యూ. అందుకే ఇవన్నీ మీరు హ్యాపీగా ఉంటే, కాన్ఫిడెంట్గా ఉంటే మనకు చాలా సంతోషం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. దుగ్గిరాల ఎస్ఐ, వెళ్ళే దారి ఏదో ఆపారంటున్నారు వారు, ఇల్లుకి వెళ్ళే బాటన. అదొకసారి క్లారిఫై చేయండి. అది రైట్ ఆఫ్ యాక్సెస్ షుడ్ నాట్ బి బ్లాక్ లైక్ దట్. ఓకే, ఓకే సార్. నమస్తే సార్. యా, వల్లవల్ల కోమల గారు మాట్లాడుతున్నారు సార్. తెనాలి 2 పిహెచ్ లిమిట్స్ నుంచి మాట్లాడుతున్నారు సార్. పేరేంటి? వల్లవల్ల కోమల సార్. ఓకే, సరే సార్, కనెక్ట్ చేస్తాను సార్. నమస్తే అమ్మా, ఎస్పీ మాట్లాడుతున్నాను. హలో సార్, నమస్తే సార్. నా పేరు నల్లూరి కోమల సార్. చెప్పండి అమ్మా. సార్ మాది వచ్చేసి కూచిపూడి సార్, చిన్నపరిమిల్లి రోడ్ లో ఒక చిన్న కంపెనీ ఉంది సార్. ఓకే అమ్మా. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో సార్ మాకు దొంగతనం జరిగింది సార్. ఓకే, దొంగతనం జరిగింది అమ్మతులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోకి వచ్చింది సార్. అమృతలూరులో. ఓకే, అమ్మతులూరు సార్. కేసు కట్టలేదు. సో తర్వాత మేము కోర్టుకి వేసాం సార్. కోర్టు నుంచి జడ్జి మేడం గారు కూడా రిఫర్ చేశారు. ఓకే, రిఫర్ చేసి కూడా 7 months అయింది సార్. ఓకే, 7 months అయింది సార్. ఇప్పటి వరకు కూడా ఓకే. ఒక్క నిమిషం లైన్ లో ఉంటారమ్మా, నేను కనుక్కుంటాను ఏంటని, ఇది ఏం ఇష్యూ అని కనుక్కుంటాను. నాకు ఈ దృష్టిలో లేదు ఈ కేసు. ఓకే, అమృతలూరు ఎస్ఐ గారు ఉన్నారా లైన్ లో? అమృతలూరు ఎస్ఐ గారు, సిఏ గారు, ఇఫ్ ది ఎస్ఐ ఇస్ నాట్ దర్ యూ కెన్ రెస్పాండ్. యా, ఇప్పుడు కోమల అని కాల్ చేశారు వీరు. అమృతలూరులో ఒక కుచ్చుపుడిలో ఒక కంపెనీ ఉందంట. ఈ ఒక థెఫ్ట్ జరిగింది. ఆ థెఫ్ట్ కేసు రిజిస్టర్ కాలేదు, మళ్ళీ కోర్ట్ త్రూ పంపించారని అంటున్నారు. ఐడియా ఉందా ఏది కేసు అని? సార్ ఉంది సార్, అది సిఎఫ్ఆర్ ఉంది సార్. అది నేను ఎస్ఐ మాట్లాడి చేపిస్తాను సార్. అది ఓకే అమ్మా. ఇప్పుడు ఎంత వాల్యూ పోయిందమ్మా దాంట్లో? 21 lakhs. అమ్మా, ఇది కంపెనీలో ఏదో మెషినరీ థెఫ్ట్ అయింది అని మీరు చెప్పారు, అదే కదమ్మా? మీకు మీ పార్ట్నర్స్ ఏదో గొడవలు ఉన్నట్లు, అదే కదమ్మా? అమ్మా, మీ వాయిస్ తగ్గిందమ్మా కొద్దిగా. అమ్మా, ఈ గోడౌన్ లో ఏదో మషినరీ పోయిందని, అదే కేసు అమ్మా ఇది? అవును సార్, కాఫీ వెండింగ్ మిషన్స్ సార్. ఓకే, ఓకే. అదే మీకు మీ పార్ట్నర్స్ ఏదో గొడవలు ఉన్నాయని అదేదో, అదే ఇదమ్మా కంప్లైంట్ కంటెంట్ అమ్మా? పార్ట్నర్స్ కంటే సార్ దొంగతనం జరిగింది సార్. ఓకే, కాకపోతే డేట్ చెప్తారమ్మా? డేట్ చెప్తారు ఎప్పుడు దొంగతనం జరిగిందమ్మా? అంటే ఈ సెప్టెంబర్ అమ్మా, 2021.